హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ఫైనల్లీ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న బరుటో 2 బ్లూ వర్టెక్స్ చాప్టర్ 13 అఫీషియల్గా అయితే వచ్చేసింది. ఈ చాప్టర్లో న్యూస్ ఇంజిన్ అయితే ఇంట్రడ్యూస్ చేసిన విషయం మీరందరూ వినే ఉంటారు. బట్ అతను ఎవరి క్లోను, అలాగే టైం స్కిప్లో కాసిన్ కోజీ అండ్ బరుటో ఎలా మీట్ అయ్యారు, అలాగే కొనహామరు బరుటోని అరెస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారు, లేదా బరుటో వాళ్ళ దగ్గర నుంచి ఎస్కేప్ అవుతాడా, అండ్ సింజూస్కి ఎలా రివైవ్ ఇస్తారు, అలాగే ఆ క్యూ బ్లాక్ బాక్స్ ఎలా వర్క్ అవుతుంది అని ఇలా అన్ని డీటెయిల్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. దానికంటే ముందు మా ఛానల్ కొత్తగా వచ్చేట్లయితే Don't forget to smash that subscribe button! Click that bell! Please, I'm begging all of you! ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు నేను ఒక యానిమేని రికమెండ్ చేయబోతున్నాను. ఈరోజు నేను రికమెండ్ చేయబోతున్న యానిమే వచ్చి డైమండ్ నోయస్, ఒక బేస్బాల్ స్పోర్ట్స్ యానిమే. ఇది ఏజెంట్ సౌమోరా అనే పిల్లవాడి యొక్క జర్నీ. ఒక యంగ్ పిచ్చర్ తన ఫైనల్ మిడిల్ స్కూల్ బేస్బాల్ గేమ్లో డిఫీట్ అవుతాడు. కానీ గివప్ చేయకోకుండా ఏజెంట్ అండ్ తన టీమేట్స్ హై స్కూల్లో నేషనల్ టోర్నమెంట్ రీచ్ అవ్వాలని చూస్తారు. బట్ ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోతుంది. ఎలా అంటే ఏజిన్ ఆటని టోక్యోలోని బెస్ట్ హై స్కూల్ అయిన సేడో హై స్కూల్ అసిస్టెంట్ డైరెక్టర్ తన యూనిక్ పిచ్చింగ్ స్టైల్ని, తన పొటెన్షియల్ని, అలాగే తన టీమ్మేట్స్ అందరూ మిస్టేక్ చేస్తున్నారు కానీ అందరినీ ఎంకరేజ్ చేస్తున్న తన మెంటల్ ఫోకస్ని చూసి తనని వాళ్ళ స్కూల్లో జాయిన్ అవ్వమని ఆఫర్ చేస్తుంది. బట్ ఏజిన్ ఆ ఆఫర్ని రిజెక్ట్ చేస్తాడు. బికాస్ తన మిడిల్ స్కూల్ టీమ్మేట్స్తో నేషనల్స్కి వెళ్ళాలని అనుకుంటాడు. బట్ తన టీమ్మేట్స్ ఎంకరేజ్మెంట్తో ఏజిన్ ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేసి తన స్కిల్ని ఇంప్రూవ్ చేసుకుని హై లెవెల్ కాంపిటీషన్ బేస్బాల్ ఆడటానికి రెడీగా ఉంటాడు. కానీ ఇప్పుడే ఏజెంట్ సౌమురాకి రియల్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. బికాస్ చాలా స్కిల్ ప్లేయర్స్తో సరౌండ్ అయి ఉంటాడు. సౌమురా టీంలో ప్లేస్ దక్కించుకోవడానికి స్ట్రగుల్ అవుతాడు. కానీ కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంటుంది. ఏజెంట్ సౌమురా సైడో టీంలో జాయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యి టీమ్ ఎస్ కావాలని అనుకుంటాడు. బట్ అది చెప్పినంత ఈజీ కాదు. టీంలో చాలా టాలెంటెడ్ ప్లేయర్స్ ఉంటారు, ఎస్పెషల్లీ గైస్ లైక్ సటోరు పూరి. బట్ ఏజెంట్ సౌమర్ అనే టీంలో బెస్ట్ ప్లేయర్ కాదు అండ్ తన తెలుసుకుంటాడు. కానీ తనని స్టాండ్అవుట్ చేసేది తను ఇంప్రూవ్ అవడానికి డిటర్మినేషన్. ఎంత టఫ్ సిచ్యువేషన్లో ఉన్నా నో మ్యాటర్. అలాగే మీరు చూడొచ్చు తన స్ట్రగుల్ చేసి నేర్చుకొని అండ్ గ్రో అవడానికి వేసి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. అండ్ అది జస్ట్ తన క్యారెక్టర్ ఒకటే కాదు, ఎవరి క్యారెక్టర్కి తన ఓన్ స్టోరీ, తన ఓన్ ఛాలెంజెస్ త్రూ అవుట్ ది సిరీస్ ఉంటాయి. బట్ ఈ యానిమే ఇంగ్లీష్లో అయితే తెలియదు గైస్, జపనీస్లో ఉంది. ఈ యానిమేని చూడకుంటే వెళ్ళి చూసేయండి. నేనైతే ఒకటే ప్రామిస్ చేస్తున్నా, ఈ స్పోర్ట్స్ యానిమే చూసి ఎందుకురా ఇలాంటి యానిమేని ఇంకా చూడలేదని బాధపడతారు. ఐక్యూ తర్వాత నాకు నచ్చిన స్పోర్ట్స్ యానిమే ఇదే. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. కవర్ పేజీలో మనం బరుటో ఒక కటారాన్ని పట్టుకొని నిలబడుకొని ఉండడం చూస్తాం. ముందు చాప్టర్ ఎక్కడ ఎండ్ అయిపోతుందో అక్కడ నుంచి చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. జోరా బరుటోని ఆ స్టేట్లో చూసి నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుందని కామెంట్ చేసి ఫేర్వెల్ బరుటో వచ్చుకి అని చెప్పి చంపడం కోసం బరుటో దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే సడన్ గా జోరా డ్రెస్ మీద ఉన్న క్లామాక్స్ నుంచి ముసలి సింజు అయిన బగ్ క్లామాక్స్ నుంచి టెలిపోర్ట్ అయ్యి నేను నిన్ను డిస్టర్బ్ చేశానా అని అడుగుతాడు. దానికి జోరా, లేదు ఏంటో చెప్పు, మన రిచువల్ తిరిగి వచ్చాడా? ఇక్కడ రిచువల్ అంటే ఏంటంటే ఒక న్యూ సింజు క్యారెక్టర్ గురించి అడుగుతున్నాడు. అప్పుడు బగ్ జోరాతో, రీసెర్చ్ చేసినట్టే మనకు ఒక విషయం తెలిసింది. చూస్తుంటే బొరుటోకి ఎవరో బయట నుంచి హెల్ప్ చేస్తున్నట్టు ఉన్నారని చెప్తాడు. ఇక్కడ చూసుకుంటే వాళ్ళకి బొరుటో ముందుగానే తెలిసినట్టు ఉన్నాడు. బట్ అది ఎలానో మనకు తెలియదు. అండ్ ఈ సింజుస్ బొరుటో మీద రీసెర్చ్ అనేది చేసి బొరుటో ఒంటరిగా ఫైట్ చేయడం లేదు, అతనికి ఎవరో హెల్ప్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక చాప్టర్లోకి వస్తే దానికి జోరా, ఐసి ఈ థాన్సోల్ బల్బ్ గురించి అతనేనా బొరుటోకి చెప్పిందని బొరుటోని చూస్తూ అంటాడు. తర్వాత బగ్ కింద పడి ఉన్న థాన్సోల్ బల్బ్ ని తీసుకొని బొరుటోని చూస్తూ, వెయిట్, అతనైనా ఈ థాన్సోల్ బల్బ్ ని తీసుకుంది, ఆ భాషాన్ని చంపేయమని జోరాతో చెప్తాడు. దానికి జోరా, అతన్ని వదిలేసి మనం ఇక్కడ నుంచి థాన్సోల్ బల్బ్ ని తీసుకొని వెళ్ళిపోదాం పద. బొరుటో వచ్చేసి, ఈ రోజు నీకు లక్ ఉన్నట్టుంది, అందుకే నేను నిన్ను చంపకుండా వెళ్ళిపోతున్నాను, దీనేనేమో డివైన్ ఇంటర్వెన్షన్ అని అంటారని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూస్తుంటే ఇక్కడ బొరుటోని చంపడం కన్నా థాన్సోల్ బల్బ్కి రివైవ్ ఇవ్వడమే వాళ్ళ మెయిన్ రీజన్. అందుకే బొరుటో మీద అటాక్ చేయకుండా వెళ్ళిపోయారు. కట్ చేస్తే నెక్స్ట్ వన్ లో బొరుటో పాస్ ని చూస్తాం. బొరుటో కోసం కొంతమంది షినోబిస్ వెతుకుతూ ఉంటారు. అప్పుడే ఐ ఫైనల్లీ ఫౌండ్ హిమ్ బొరుటో అని బొరుటోకి సడన్ గా ఒక వాయిస్ వినిపిస్తుంది. ఎక్కడి నుంచి ఈ వాయిస్ వస్తుందని వెనక్కి తిరిగి చూస్తే ఒక ఫ్రాగ్ ఉంటుంది. ఆ ఫ్రాగ్ బొరుటోతో, నిన్ను 20 మెంబర్స్ సరౌండింగ్ చేశారు, ఈ ఇన్నోసెంట్ షినోబీస్ ని మనం చంపాల్సిన అవసరం లేదని చెప్తాడు. ముందుగానే టెన్షన్ లో ఉన్న బొరుటో ఆ ఫ్రాగ్ ను చూసి భయపడి కన్ఫ్యూజ్ అయ్యి ఎవరు నువ్వు అని తన దగ్గర ఉన్న కత్తిని తీసి చంపుదామని అనుకుంటాడు. అప్పుడు ఆ ఫ్రాగ్, కామ్ డౌన్ బొరుటో, నేను నీ ఎనిమిని కాదు, ఎనిమినే అయ్యి ఉంటే నీతో మాట్లాడడానికి బదులుగా నువ్వు ఇక్కడ ఉన్నావని వాళ్ళతో చెప్పేవాడిని. బట్ నేను అలా చేయనని చెప్తే బొరుటో, చెప్పు అయితే నీకేం కావాలి అని అడుగుతాడు. దానికి ఫ్రాగ్, ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పద, దాని తర్వాత మాట్లాడుకుందామని ఫ్రాగ్ బ్యాక్ పైన హ్యాండ్ ని ప్లే చేయమని చెప్తుంది. బట్ బరుటో 1 మినిట్ హెసిటేట్ అయ్యి ప్లే చేద్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. అది చూసిన ఫ్రాగ్, హెసిటేట్ అవ్వద్దు, తొందరగా హ్యాండ్ ని ప్లే చేయి, ఈ ప్లేస్ కన్నా అక్కడ బెటర్ గా ఉంటుంది, లేదంటే నీకు ఫ్రాగ్స్ అంటే ఇష్టం లేదా అని అడుగుతుంది. ఇక బరుటో వెళ్దామా వద్దా అని డిసైడ్ అయ్యి ఫ్రాగ్ బ్యాక్ మీద హ్యాండ్ ని ప్లేస్ చేస్తాడు. నెక్స్ట్ సైడ్ చూసుకుంటే ఒక పర్సన్ రివర్స్ సమ్మనింగ్ జూట్సుని యూజ్ చేస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ మ్యాన్ లో చూసుకుంటే బరుటో ఒక హైడౌట్ లోకి టెలిపోర్ట్ అవుతాడు.
ఆ రివర్స్ సమ్మనింగ్ జూట్సుని యూజ్ చేసింది ఎవరో కాదు, కాసిన్ కోజీ. ఇక్కడ చూసుకుంటే బొరూటో ఒరోచిమారు హైడౌట్లో ఉంటాడు. మీకు గుర్తుందా నరూటో విఎస్ పెయిన్ ఫైట్లు? పెయిన్తో ఫైట్కు ముందు నరూటో షాడో క్లోన్స్ని క్రియేట్ చేసి న్యాచురల్ ఎనర్జీని గ్యాదర్ చేయమని చెప్పి వాటిని ల్యాండ్ ఆఫ్ ది టోర్స్ అయిన మొయింటు బయోకో డైమెన్షన్లో వదిలేసి కొనహానా విలేజ్లోకి వస్తాడు. ఇక ఫైట్లో నరూటోకి సేజ్మో టైం ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ గెయిన్ చేసుకోవాలనే టైంలో తను రివర్స్ సమ్మనింగ్ జూట్సుని యూజ్ చేసి రోడ్స్ హెల్ప్తో లైక్ ఫుకసాకో అండ్ షీమా క్లోన్స్ని మళ్ళీ బ్యాటిల్ ఫీల్డ్లోకి సమ్మనింగ్ చేస్తారు. ఈ విధంగా నరూటోకి ఇన్స్టాంట్గా సేజ్మో రీగెయిన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇక్కడ నరూటో ఒక డైమెన్షన్ నుంచి ఇంకో డైమెన్షన్కి ట్రావెల్ అవుతున్నాడు. అలాగే ఫ్లయింగ్ రైజన్ జూట్సుని బొరూటో ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ఇన్స్టాంట్గా టెలిపోర్ట్ అవ్వడానికి టెలిపోర్టేషన్ జూట్సుని యూజ్ చేస్తాడు. ఎస్పెషల్లీ ఈ జ్యూసెస్ని యూజ్ చేయాలంటే ఒక సమ్మనింగ్ అనిమల్ ఆర్ ఒక వస్తువు హెల్ప్ తీసుకోవాలి, లైక్ కూనాయ్ ఆర్ కోట్ క్లామాక్స్ అలాంటివి. ఇక చాప్టర్లోకి వస్తే నెక్స్ట్ ప్యానల్లో కాసిన్ కోజీ ఈ హైడౌట్ ఓరోచిమారుదని కన్ఫర్మ్ చేస్తాడు. మనం ఇప్పుడు అవుట్ సైడ్ ల్యాండ్ లో ఉన్నాము. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ల్యాండ్ ఆఫ్ ఎండ్ విలేజ్ కి అవుట్ సైడ్ లో ఉన్నాము. ఈ హైడౌట్ ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరని బొరూటోకి చెప్తాడు. అంటే బొరూటో తన కార్మసీల్ ని యాక్టివేట్ అయ్యేటప్పుడు వచ్చింది ఓరోచిమారు హైడౌట్ అని క్లియర్ అయిపోయింది. అప్పుడు కాసిన్ కోజీ బొరూటోతో ఈ హైడౌట్ లోకి ఎవరు ఎంటర్ అండ్ ఎగ్జిట్ కాలేరు, బికాస్ గెంజుచుని యూజ్ చేసి హైడౌట్ ని హైడ్ చేశాను. అంత ఈజీగా ఈ హైడౌట్ ని ఫైండ్ అవుట్ చేయలేరు, కనుక్కోలేరని చెప్తాడు. ఇక నెక్స్ట్ వన్లో చూసుకుంటే కాసిన్ కోజీ బొరూటోతో సమ్మనింగ్ సిల్ మిడిల్లో ఉండేది సైంటిఫిక్ నింజాటలతో క్రియేట్ చేసిన ఫ్రాగ్, ఒరిజినల్ది కాదు. అది వచ్చి ఆర్టిఫిషియల్, అంటే రోబో లాంటి. ఎగ్జాంపుల్, ఒక కార్ బొమ్మని తీసుకోండి, రిమోట్ కంట్రోల్తో ఆ కార్ని కంట్రోల్ చేస్తారు కదా, సేమ్ కాసిన్ కోజీ తన చక్రాన్ని యూజ్ చేసి ఈ ఫ్రాగ్ని రిమోట్ కంట్రోల్ లాగా కంట్రోల్ చేస్తానని బొరూటోతో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దానికి బొరూటో, నువ్వు మాట్లాడేది నాతోనేనా, ఫ్రాగ్తో కాదా, ఎవరు నువ్వు, నీకు నేను ఎవరో తెలుసా అని కాసిన్ కోజీతో చెప్తాడు. ఈ మాస్క్ నీకు గుర్తుందా, అయ్యం కాసిన్ కోజీ, నన్ను క్రియేట్ చేసింది ఆముడో, నేను ఏడా డెల్టా లాగా ఒక సైబార్గ్ని అని బొరూటోకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దానికి బొరూటో, ఎలా మర్చిపోగలను, నువ్వే కదా ఆ ఓల్డ్ మ్యాన్ ని చంపింది, అలాగే కొనహామరును కూడా చంపడానికి ట్రై చేసింది అని చెప్తే కాసిన్ కోజీ బొరూటోతో, నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి, నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, హానెస్ట్ గా ఆన్సర్ చెప్పమని అడుగుతాడు. నీకు ఆమ్నిపొటెన్స్ అబిలిటీ గురించి తెలుసా అని అడుగుతాడు. నెక్స్ట్ ప్యానల్లో ట్రాన్స్లేట్ అనేది తప్పుగా ఉన్నట్టు ఉంది. సరే, అక్కడ ఏముందో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యువర్ ఇన్సైడ్ ఆఫ్ మీ. కవాకి వచ్చి ఈస్కిస్ వెజలు కారా అసోసియేషన్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. నేను అండ్ ఆముడ ఇద్దరం కలిసి కవాకి ఎస్కేప్ కావడానికి హెల్ప్ చేశాం. అది నిజమే కదా, బట్ ఆమ్నిపొటెన్స్ అబిలిటీ గురించి నాకు అసలు తెలియదు. ఒకరోజు నిన్ను మీ విలేజర్సే చేయడం చూశాను. చూస్తుంటే ప్రతి ఒక్కరి మైండ్లోనూ నీ మెమరీస్ అన్నింటినీ కవాకి మెమరీస్తో కంప్లీట్గా రీప్లేస్ చేసినట్టు ఉన్నారని చెప్తాడు. దానికి బొరూటో, ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఈ జుట్సు నీ మెమరీస్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యిందా, కానీ ఎలా అని అడిగితే, బికాజ్ నాకు ఇలా జరుగుతుందని ముందే తెలిసి నా జాగ్రత్తలో నేను ఉన్నానని చెప్తే ఆ మాటలు విని బొరూటో షాక్ అవుతాడు. ఎందుకంటే అతనికి అలా జరుగుతుందని ఎలా తెలుసు, అలాగే ఎఫెక్ట్ అవ్వకుండా ఏం చేశాడని తను షాక్ అవుతాడు. తర్వాత కాసిన్ కోజీ బొరూటోతో, నీ మీద అటాక్ చేసినందుకు సారీ, ఈస్కి నాకు ఒక మిషన్ ని ఇచ్చాడు, అందుకే నీతో ఫైట్ చేశాను, ఐఆమ్ రియల్లీ సారీ అని చెప్తాడు. దానికి బొరూటో, నేను కూడా ఒక షినోబీనే, మిషన్ ఎంత ఇంపార్టెంటో నాకు కూడా తెలుసు, బట్ నా పొజిషన్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేను, నాకు చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉందని చెప్తాడు. దానికి బొరూటోతో, నన్ను ఈస్కిని డిఫీట్ చేయడానికి అలాగే ప్లానెట్ ని డిస్ట్రాయ్ చేస్తున్న డివైన్ ట్రీని డిస్ట్రాయ్ చేయడానికి ఆముడో క్రియేట్ చేశాడు. ఈస్కి పవర్స్ నేను ఇమాజిన్ చేసిన దానికంటే చాలా పవర్ఫుల్, బట్ ఎలాగోలాగా జిగన్ బాడీలో నుంచి అతన్ని బయటికి రప్పించాను. నా జాబ్ వచ్చి ఈస్కిని ఫినిష్ చేయడం. నాకు భయం లేదు, అలాగే ఏం రిగ్రెట్స్ కూడా లేవు. ఇంకా మిగతాది హొకాగేనే ఫినిష్ చేస్తాడని పాస్ట్ లో ఈస్కి విఎస్ కాసిన్ కోజీ ఫైట్ లో అనుకొని ఈస్కి చేతిలో చావు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ మినిట్ లో కాసిన్ కోజీ ఫ్యూచర్ ని చూస్తాడు. ఆ ఫ్యూచర్ లో ఈస్కి విఎస్ నరూటో అండ్ సాస్కే ఫైట్, బొరూటో, కవాకి, ఆముడో, ఏడా అలా చాలా సిచ్యువేషన్స్ కాసిన్ కోజీ ఐస్ ముందు ఫ్లాష్ అవుతాయి. అలాగే కాసిన్ కోజీ 5 సింజూస్ ని ఫ్యూచర్ లో చూస్తాడు. ఫస్ట్ సింజూస్ లీడర్ అయిన జూరా, ముసలి సింజు అయిన బగ్, కొన అమరు ఫ్రెండ్ అయిన మోగి క్లోన్ మత్సూరి, సాస్కే క్లోన్ అయిన ఈడారి, అండ్ లాస్ట్ సింజు చూస్తుంటే నరూటో బయాన్ మోడ్ క్లోన్ సింజు లాగా ఉన్నాడు. లేదా గారాసన్న అయిన షింకి అయి ఉండొచ్చు, బట్ అతను 100% బయాన్ మోడ్ నరూటో అని అనుకుంటున్నా. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి. బట్ ఫ్యూచర్లో కొంతమంది సింజూస్ని చూసి, ఇప్పుడు ఇక్కడ నేను చనిపోయినా కూడా ఈసీకి చావాడు, ఇప్పుడు ఈ ప్లానెట్ డేంజర్లో ఉంది, ఈ ప్లానెట్ని ప్రొటెక్ట్ చేయాలంటే నాకున్నది ఒకటే ఒక సొల్యూషన్, టెంటేస్ని డెస్ట్రాయ్ చేయడం. అందుకే బొరూటో ముందు చాప్టర్లో టెంటేస్ని ఫైండ్ అవుట్ చేసి డెస్ట్రాయ్ చేయాలని అనుకుంటాడు. ఇక చాప్టర్లోకి వస్తే, నేను చేయాల్సింది చాలా ఉంది, నేను ఇక్కడ చావకూడదు అని సమ్మనింగ్ జూట్సుతో ఈస్కి దగ్గర నుంచి ఎస్కేప్ అవుతాడు. ఈ డీటెయిల్స్ అన్ని బొరూటోకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత బొరూటో, నీకు ఆమ్నిపొటెన్స్ అబిలిటీ గురించి ముందే తెలుసా అని అడిగితే, నీతో మాట్లాడిన తర్వాతే తెలిసింది, ఇప్పటికైతే కవాకినే హోకాగేసానని చెప్తాడు. అప్పుడు బొరూటో, ఈ అబిలిటీ ఏంటి అండ్ ఈ పవర్స్ నువ్వు ఎలా గెయిన్ చేసుకున్నావు అని అడిగితే, షీబాయ్ గురించి ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటాడు. తను కొన్ని ప్లానెట్స్ లైఫ్ ఎనర్జీని రివోర్ చేసుకొని
ఆల్ సిన్జుట్సు అబిలిటీస్ ని మాస్టర్ చేశాడు. అలాగే ఒక గాడ్ లాగా ఎవల్యూషన్ అయ్యాడు. ఆవిడ షిబాయ్ ఓత్సుజుకి సెల్స్ ని కారా అసోసియేషన్ మెంబర్స్ లో ట్రాన్స్ప్లాంట్ చేసి మాడిఫై చేశాడు. అలా షిబాయ్ ఓత్సుజుకి పవర్స్ ని గెయిన్ చేసుకున్నాము. ఇక్కడ మా గోల్ వచ్చి షిబాయ్ ఓత్సుజుకి సిన్జుట్సు అబిలిటీస్ లో ఒక అబిలిటీని గెయిన్ చేసుకోవడం. ఆవిడ షిబాయ్ సెల్స్ ని ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల కోడ్ క్లామర్స్ అబిలిటీని, డీమన్ రిఫ్లెక్షన్ అబిలిటీని అండ్ ఏడా ఆమ్నిపోటెన్స్ అండ్ షెంట్రింగ్ అబిలిటీస్ ని గెయిన్ చేసుకుంది. బట్ నేను బోరో అండ్ డెల్టా మాకు ఏ అబిలిటీస్ అవేకన్ అవ్వలేదు. ఎప్పుడైతే సీసీకి నన్ను కార్నర్ చేసి నేను చావుకి దగ్గరలో ఉన్నానో అప్పుడు ఒక అబిలిటీ అవేకన్ అయింది. ఈ అబిలిటీని యూజ్ చేసి ఆల్ పాసిబుల్ ఫ్యూచర్ ని చూడొచ్చు. ఈ సిన్జుట్సు అబిలిటీ వచ్చి 10 డైరెక్షన్స్. బోరుటో ఈ సిన్జుట్సు అబిలిటీని విని షాక్ అయ్యి ఈస్కి ఫైట్ ని గుర్తు తెచ్చుకొని కాసిన్కోజీ ఫ్యూచర్ ని ఇలా చూస్తాడా అని షాక్ అవుతాడు. ఇప్పుడు పాస్ట్ లో ఏం జరిగిందో మనం మార్చలేం. ముందు టైం లైన్ లో హొకాగే చనిపోవడం ఈస్కి రీఇన్కార్నేటెడ్ ఇన్సైడ్ కావాకి కాబట్టి అతను ప్లాన్ చేసిన డివైన్ ట్రీ ఈ ప్లానెట్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. అదే జరగడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్, కవాకి చేతిలో హొకాగే చనిపోయిన డేని తీసుకో. నువ్వు కవాకి ఆర్గ్యుమెంట్ చేసుకుంటూనే ఉన్నారు. అక్కడ రిజల్ట్ చూసుకుంటే నువ్వు కవాకి చేతిలో చనిపోయావు. అలాగే శారదా ఆ ఫైట్ లో ఇన్వాల్వ్ అయ్యింది. ఆ సిచ్యువేషన్ లో నీ ప్లేస్ కవాకి ప్లేస్ రీప్లేస్ కాలేదు. ఆఫ్టర్ కోడ్ కవాకిని ఫినిష్ చేస్తాడు అండ్ నేను 10 days కి డివోవర్ చేస్తారు. తర్వాత ప్లానెట్ డిస్ట్రాయ్ అయిపోతుంది. బట్ నేను చూసిన టైం లైన్ ఫ్యూచర్ నిజం కాలేదు. ఇక్కడ నాకేం కావాలి అంటే నువ్వు అందరికి ఈ ఇయర్ లో ఫ్యూచర్ కావాలి. ఇప్పటి నుంచి మనం కంటిన్యూగా డేంజర్ పాత్ లో వెళ్తాము. ఇది చాలా పెద్ద స్టోరీ. నువ్వు ఆమ్నిపోటెన్స్ అబిలిటీతో ఈ లైఫ్ ని ఎలా సాక్రిఫైస్ చేసుకున్నావో అది అన్యాచురల్ అని బరుటోతో చెప్తే, అలాగే నువ్వు ఫ్యూచర్ ని చూసినట్టు నేను చూడాలనుకోవడం లేదు. బట్ డిఫరెంట్ ఫ్యూచర్ సీన్స్ నీకు ఎలా హెల్ప్ అవుతున్నాయని అడిగితే, ఇన్ఫర్మేషన్ వల్ల నార్మల్ లైఫ్ లో యూజ్ అయితే నీకు ముందు చావు వచ్చినట్టు ఇప్పుడు రాదు. నీకు ఫ్యూచర్ లో ఉన్న స్కిల్స్ ని జూట్సూస్ ని ఇప్పుడు నేను టీచ్ చేస్తాను. ట్రైనింగ్ ని ఇంప్రూవ్ చేసుకొని ఇంకా ఎఫెక్టివ్ గా స్కిల్స్ ని జూట్సూస్ ని యూజ్ చేయగలవు అని చెప్తే, ఇది చాలా కూల్ గా ఉంది, నాకు యూజ్ అవుతుందని చెప్తాడు. సరే, అలాగే సాస్కేని సేవ్ చేయడానికి ఒక దారి ఉంది, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నీకు ఒక విషయం తెలియాలి, అది ఈ మూమెంట్ లో కూడా జరగవచ్చు. అదే వరస్ట్ పాసిబుల్ ఫ్యూచర్. ఫస్ట్ ఇది వచ్చి కోడ్ కంట్రోల్ చేసి 10 days ని ఫ్రీ చేయొచ్చు. అండ్ కొంతమంది హ్యూమనాయిడ్ సింజూస్ వల్ల ఓన్ విల్ తో న్యూ ఎవల్యూషన్ ని 10 days అటైన్ చేయొచ్చు. దానికి 400 మెంబర్స్ కావాలి. మనం గనక 10 days సోర్స్ ని ఎలిమినేట్ చేస్తే సరిపోతుంది. అలా చేయడం వల్ల ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. ఇప్పుడు నేను ఫ్యూచర్ లో ప్రతి ఒక్కటి చూడగలను. ఈ హ్యూమనాయిడ్ సింజూస్ కి డిస్టింక్ట్ ఫార్మ్స్ అనేవి ఉన్నాయి. అందులో మోస్ట్ డేంజరస్ సింజు వచ్చి వాళ్ళ లీడర్, అతని పేరు జూరా. బొరుటో, నువ్వు జూరా చేతిలో చనిపోయావు. నేను మొత్తం చెప్పలేను గానీ చాలా ఫ్యూచర్స్ లో జూరా నిన్ను చంపుతూనే ఉన్నాడు. రిజల్ట్స్ మారలేదు. తర్వాత కవాకి 10 days కి ఆహారంగా మారుతున్నాడు. అదే జరిగితే ఈ ప్రపంచం ఎండ్ అయిపోతుంది. అందుకే మనం వరస్ట్ ఫ్యూచర్ పాసిబిలిటీలో ఎండ్ కాకుండా చూసుకోవాలి. నీకు ముందుగానే మెన్షన్ చేసినట్టు ఎన్లెస్ పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. ఈవెన్ ఈ ఫ్యాక్ట్ తెలిసినా కూడా మనం ట్రావెల్ అవుతున్న ఫ్యూచర్ లో ఏ మూమెంట్ నైనా చేంజ్ చేయొచ్చు. నీకు ఒకటి మాత్రం చెప్పగలను, వెదర్ డివైన్ ట్రీ ఆర్ సంథింగ్ స్టాప్ చేసినా కవాకిని చంపడానికి నేను ఒప్పుకోనని చెప్తే బొరుటో, నా స్టూపిడ్ బ్రదర్ ని నేనే చేంజ్ చేసి మళ్ళీ ఉజుమాకి ఫ్యామిలీని రీస్టోర్ చేస్తాను. ఇదే నా గోల్. ఎలా అయితే నా దారిలో 10 days అడ్డుగా ఉంది. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. కోడు 10 days అండ్ ప్రతి ఒక్కరిని నేను చూసుకుంటాను. ఇదే నా ఆనా అని చెప్తాడు. తను చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని ప్రెజెంట్ లో గాయపడిన సింహం లాగా తిరిగి లేస్తాడు. బొరుటోకి ఏమీ కాదు, ప్రాణాలతోనే ఉంటాడు. అలాగే శారదా హ్యాండ్ బ్రేక్ అయిపోయి ఉంటుంది. అప్పుడు పక్కనే ఉన్న హిమవరికి శారదా హర్ట్ అయిన విషయం తెలుసుకొని కాన్షియస్ లో నుంచి బయటికి వచ్చి శారదా హ్యాండ్ ని హీల్ చేస్తుంది. తన హీలింగ్ పవర్ తో శారదా హ్యాండ్ ని హీల్ చేయడం చూసి అక్కడ ఉన్న శారదా, కొనహమురు అండ్ కవాకి షాక్ అవుతారు. అప్పుడు పక్కనే ఉన్న సుమిరే బొరుటోని కూడా హీల్ చేయమని అడుగుతుంది. బొరుటోని హీల్ చేయడానికి వెళ్తూ ఉండగా కవాకి హిమవరిని ఆపి తన దగ్గరికి వెళ్ళొద్దు, నన్ను తప్పుగా అనుకోవద్దు, నేను బొరుటోని హీల్ చేయొద్దని చెప్పడం లేదు. ముందు తనకి సంథింగ్ ఏదో జరిగినట్టు ఉంది. నేను చెప్పింది నిజమే కదా కొనహమురు అని అంటాడు. కోనహమురు ఇదే పర్ఫెక్ట్ ఛాన్స్ అని, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ దొరకదని సుమిరేని పక్కకు వెళ్ళమని చెప్పి దొంగకి హ్యాండ్ కప్స్ వేసినట్టు బొరుటోకి హ్యాండ్స్ కప్ చేస్తాడు. ఈ హ్యాండ్ కప్స్ ని ఆమ్లో క్రియేట్ చేస్తుంటాడు. ఇప్పుడు యూజర్స్ ఏ అబిలిటీస్ ని యూజ్ చేయలేరు. బొరుటో దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేయండి కొనహమురు సెన్సి. నేను లార్డ్ 8 ని కాంటాక్ట్ అవుతానని చెప్పి బొరుటో మేడ మీద ఉన్న ఫ్రాక్ ని తీసుకొని కవాకి డిస్ట్రాయ్ చేస్తాడు. కాసిన్కోజికి అక్కడ ఏం జరుగుతుందో అంతా తెలుస్తుంది. నెక్స్ట్ ప్యానల్ లో జూరా తీసుకెళ్లిన ట్రాన్సోల్ బల్బు అక్కడ ఉన్న బ్లాక్ క్యూబ్ మీద ప్లేస్ చేస్తాడు. అప్పుడు గాట్రీ కనెక్ట్ అయ్యి హిడారిని రిటర్న్ రావడం చూస్తాం. తర్వాత జూరా ఇప్పుడు నీకు ఎలా ఉందని హిడారిని అడిగితే నాకు తెలియదని చెప్తే, ఐసి నీకు నువ్వు ఎవరో గుర్తుందన్నమాట, ఇది చాలా అని చెప్తాడు. అప్పుడు మత్సూరి ఇంకొక ట్రాన్సోల్ బల్బ్ ని తీసుకొని బ్లాక్ బాక్స్ మీద ప్లే చేసి ఎలాంటి పర్సన్ వస్తాడో అని ఎగ్జాక్ట్ అవుతుంది. పక్కనే ఉన్న జూరాని అడిగితే ఐ డోంట్ కేర్, బట్ సింజుకి నేమ్ ఆలోచించాలని అనుకుంటాడు. ఇంతటితో చాప్టర్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ లో చూసుకుంటే బొరుటోని కొనహానా విలేజ్ నుంచి ఎస్కేప్ చేయించడం కోసం కాసిన్కోజి కొనహానా విలేజ్ లోకి వస్తాడని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సింజు ఎలా ఉంటాడు అని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందా. బొరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 14 లో చూడబోతున్నాము. ఇక్కడ ఆ 5th సింజు ఎవరో కాదు, నరుటో బారియాన్ మోడ్ క్లోన్ అయిన సింజు అని అనిపిస్తుంది. ఇక్కడతో చాప్టర్ అనేది ఎండ్ అయిపోతుంది. ఈ చాప్టర్ ను విన్నాక మీకు ఎలా అనిపించింది అండ్ నెక్స్ట్ చాప్టర్ లో ఏం జరుగుతుందో కామెంట్ లో చెప్పండి. వీడియో అయితే ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మరిన్ని యానిమే కవర్లతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.